అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అసలు ఒక్క పూట కడుపు నిండా అన్నం తింటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. అసలు ఎవరెలా పోతే మనకెందుకు అని అనుకుంటున్న ఈ సమాజంలో ఒక పూట కడుపు నిండా అన్నం పెడుతున్న సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ దగ్గరికి మనం ఈరోజు వచ్చాము. అండ్ మెన్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ దాదాపు 120 మందికి ప్రతి సాటర్డే ఇక్కడ మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మీకు ఇనిషియేటివ్ అండ్ మోరోవర్ ఏంటంటే హోటల్లో లేని టేస్ట్ కూడా ఇక్కడ ఉందనేసి తిన్న వాళ్ళు చెప్తున్నారు. బయట నుంచి వచ్చాము, బయట హోటల్లో తినాలంటే చాలా ఖర్చు ఉంది, ఇబ్బంది ఉంది. వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. బడ్జెట్ ఎంత అవుతుందని అడగచ్చా? అడగచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. 12 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఎప్పుడైనా కొంచెం ఖర్చు విషయంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నా ఉద్దేశం అంటే పెట్టింది వాళ్ళు మనస్ఫూర్తిగా తినాలి. ఏదో కర్డ్ రైస్ లెమన్ రైస్ ఇచ్చేసి వదిలిస్తే వేస్ట్. అది వాళ్ళు మనస్ఫూర్తిగా తినలేరు, హ్యాపీగా కూడా ఉంటుంది. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడనే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లలో కూడా మెయిన్లీ రిజిస్ట్రేషన్ అయితే వైజాగ్లో అయింది. ఇప్పటి వరకు మనం 6 స్టేట్స్లో కవర్ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అసలు ఒక్క పూట కడుపు నిండా అన్నం తింటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. మన వాళ్ళే మనకెందుకులే అనుకున్న ఈ రోజుల్లో అసలు ఎవరెలా పోతే మనకెందుకు అని అనుకుంటున్న ఈ సమాజంలో ఒక పూట కడుపు నిండా అన్నం పెడుతున్న సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ దగ్గరికి మనం ఈరోజు వచ్చాము. ఇది ఎక్కడ అంటే సనత్ నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే పెడుతున్నారు, మెట్రో స్టేషన్ కింద. సూర్య గారు వచ్చేసి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఫుడ్ సర్వీస్ చేస్తున్నారు. అండ్ మెన్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ దాదాపు 120 మందికి ప్రతి సాటర్డే ఇక్కడ మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే ఈయన సర్వీస్కి మెచ్చి, సేవలకు మెచ్చి ప్రభుత్వం నంది అవార్డు కూడా ఇచ్చిందనమాట. మరి ఇంకా మరిన్ని విశేషాలు, అసలు వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. వచ్చేయండి. ఇప్పుడు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో ఇక్కడ మనకి ఫుడ్ అంతా కూడా చాలా హైజీనిక్గా ఉంది, చాలా బాగుంది చూస్తుంటే. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుందండి మేము స్టార్ట్ చేసి. 12 ఇయర్స్ అవుతుంది. నా జాబ్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అలాగా ముందు అంటే కొంత వరకు చేసేవాళ్ళం, ఇయర్లీ 2-3 టైమ్స్. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్ మనం హెల్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలాగా ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనగానే వారంలో 5 రోజులు చాలా హార్డ్ వర్క్ చేసి ఆ 2 రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు చిల్ అవుదామా, ఎంజాయ్ చేద్దామా అనేసి. మీరు మాత్రం ఈ సర్వీస్ని ఎంచుకున్నారు. హౌ? సో నేను ఎంజాయ్ కూడా చేస్తాను, సర్వీస్ కూడా చేస్తాను. సో అట్లీస్ట్ మన లైఫ్లో అందరికైతే హెల్ప్ చేయలేము, అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ చేయాలని ఉంటుంది. సో ఇది ఒక్కటే కాకుండా ఆర్ఫనేజ్ హోమ్స్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాం. ఇంకా స్టడీ పరంగా ఆల్మోస్ట్ లైక్ 10th క్లాసు 9th క్లాసు అట్లీస్ట్ సింగిల్ పేరెంట్ ఉండి వాళ్ళు ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. దాంతోపాటు మా ఆఫీస్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మీకు ఇనిషియేటివ్ జాబ్ వచ్చిన దగ్గర నుంచి లైక్ 15th ఆగస్ట్ 26 జనవరికి ఏదో చిన్నగా ఇచ్చేవాడు. సో అలాగా చేద్దామని ఏదో ఉండేది. అప్పుడంతా అంత శాలరీ ఉండేది కాదు. సో ఆ ఉన్న దాంట్లోనే జస్ట్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చేవాడు. సో అలాగా ఇంకా మా శాలరీ పెరిగింది అలాగా. సో మెల్లిమెల్లిగా ఇంకా మళ్ళీ మా ఆఫీస్లో కూడా అతను అన్నారు, ఒక మంచి పని చేసినప్పుడు నలుగురికి తెలియాలి. సో ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ క్రియేట్ చేశాను. సో దాని తర్వాత మనకి వాట్సాప్ స్టేటస్ పెట్టి అలా కొంచెం నలుగురికి తెలుస్తుంది. చిన్నగా చాక్లెట్స్, బిస్కెట్స్ దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద మెన్యూయే ఓపెన్ చేశారు మీరు. దాదాపు మనకి హోటల్లో తింటే ఎన్ని రకాలుగా మనం హ్యాపీగా కడుపు నిండా తింటాము,
అంత బాగా పెడుతున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే హోటల్లో లేని టేస్ట్ కూడా ఇక్కడ ఉందనేసి తిన్న వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను చాలా హ్యాపీ ఫీల్. నా ఉద్దేశం అంటే ఎట్టింది వాళ్ళు మనస్ఫూర్తిగా తినాలి. ఏదో కర్డ్ రైస్ లెమన్ రైస్ ఇచ్చేసి వదిలిస్తే వేస్ట్ అది. వాళ్ళు మనస్ఫూర్తిగా తినలేరు, హ్యాపీగా కూడా ఉంటారు. సో నేను ఎప్పుడు పెట్టినా కంప్లీట్ ఇదే మెనూ ఉంటుంది. మేబీ కర్రీ చేంజ్ అవుతుంది. సో మిగతా అంతా మెనూ సేమ్. ఇప్పుడైతే దాదాపు 2 రకాల రైస్, అలాగే సాంబార్ కర్రీ, ఆలూ కర్రీ అండ్ పచ్చడి, స్వీట్, కర్డ్, వాటర్ బాటిల్, బనానా ఫ్రూట్, ఈ మెన్యూలో ఇవన్నీ ఉంటాయండి ఎవ్రీ సాటర్డే? ఉంటాయి, ఓన్లీ కర్రీ చేంజ్ అవ్వచ్చు. ఓకే. తర్వాత మిగతావన్నీ సేమ్ ఉంటాయి. పచ్చడి కర్రీ రెండు మేబీ చేంజ్ అవ్వచ్చు, అదర్వైజ్ అన్నీ సేమ్. ఓకే. బడ్జెట్ ఎంత అవుతుందని అడగచ్చా? అడగచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. 12,000. ఇలాగే చాలామంది కూడా బయట సైడ్ నుంచి కూడా వీడియో చేసి డొనేట్ చేసిన కూడా ఉన్నారు. ఓకే. సో డొనేషన్స్ వస్తూ ఉంటాయి. వస్తుంది. మేమైతే ఎవరికి వెళ్ళి అడగం మాకు డొనేట్ చేయండి అని. ఎవరు ఇష్టం ఉంటే అడిగితే మేము పంపిస్తాం. మీకు ఇష్టం ఉంటే డొనేట్ చేయండి, లేదంటే లేదు. కోర్స్ ఎవరికి చేయండి. 12 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఎప్పుడైనా కొంచెం ఖర్చు విషయంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? దేవుడి దయ వల్ల అలాగా మనకి వస్తూనే ఉంటుంది. అంటే ఎంతవరకు మనం చేయగలం అంతవరకే చేస్తాం. ఇప్పుడు మనకి డబ్బులు లేకపోతే అప్పు చేసే అంటే పెట్టడం రిస్క్. సో ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే హెల్ప్ చేస్తాం. సార్ మీకు నంది అవార్డు కూడా వచ్చింది మీ సర్వీసింగ్కి మెచ్చి, అది ఎలా జరిగింది? అంటే అది చూసి వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు, అది చూసి మాకు కాంటాక్ట్ అయ్యి సో అది అవార్డు వాళ్ళు ఇచ్చి జరిగింది. అలాగే స్టేట్ లెవెల్ 2 అవార్డ్స్ కూడా వచ్చాయి. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా? అందరూ చేస్తారు. యాక్చువల్లీ వైజాగ్లో ఏమైనా చేయాలంటే మా బ్రదర్ చేస్తారు, మా పేరెంట్స్ వాళ్ళు కూడా వెళ్తుంటారు. ఓకే. సో వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనం ఇక్కడి వరకు అయితే రాలేము. సో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడనే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లలో కూడా మెయిన్లీ రిజిస్ట్రేషన్ అయితే వైజాగ్లో అయింది. ఓకే. ఇప్పటి వరకు మనం 6 స్టేట్స్లో కవర్ చేస్తాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్. సో కొన్ని ప్లేస్లో అంటే కర్ణాటక, వైజాగ్, హైదరాబాద్ అయితే మేము ఇన్ పర్సన్కి వెళ్ళి హెల్ప్ చేస్తాం. సో వేరే ప్లేసెస్లో మేము వెళ్ళినప్పుడు సో వాళ్ళకి మనీ రూపంగా కాకుండా మేము ఐటమ్స్ కావాలంటే వాళ్ళు కొనుక్కోమంటాం, మేము స్కానర్ పంపిస్తాం, ఇక్కడ నుంచి మేము స్కాన్ పే చేస్తాం. సార్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే సండేనా? సాటర్డే ఒక రోజు. ఓన్లీ సాటర్డే. ఓకే. ఇక్కడ దాదాపు 4 ఉన్నారు మీకు హెల్పింగ్ హ్యాండ్స్గా. సో మోస్ట్లీ వీళ్ళందరూ ఫ్రెండ్సే, మోస్ట్లీ అందరూ ఐటీ ఎంప్లాయీసే. దాంతోపాటు ఒక అతను ఆటో అతను వస్తారు. ఓకే. సో మోస్ట్లీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. వితౌట్ నేనైతే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ కనిపిస్తా, బ్యాక్ ఎండ్ చాలా మంది సపోర్ట్ ఉంటారు. వితౌట్ ఆల్ సపోర్ట్ లేకే మనం ఇంతవరకు రీచ్ అవ్వాలి. సో మేబీ ఫైనాన్షియల్ వల్ల లేకపోతే సంథింగ్ ఇప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా మంది వచ్చారు. ఇంకో అతను వస్తారు గణేష్ అని, తను ఇంటికి వెళ్ళారు. సో అతను ఒకటి మిస్ అయ్యారు. మోస్ట్లీ ఫ్రెండ్స్ సర్కిల్ వల్లే ఇంతవరకు రీచ్ అయ్యారు. సో మనం ఒక మంచి పని అనుకుంటే చాలు, మంచి మనసు ఉంటే చాలు, ఒక 10 చేతులు మనకి హెల్ప్ చేస్తాయి అనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు కదా సార్? సార్ కుకింగ్ ఎలా అవుతుంది ఇక్కడ? అంటే కుకింగ్ అంటే మేము చందానగర్లో ఇక్కడ క్యాటరింగ్కి ఇచ్చేస్తాం. ఎందుకంటే మాకు వండిచ్చి చేయడం అంటే చాలా కష్టం. ఎన్ని డేస్ ముందు ఇస్తారు? నేను జస్ట్ 1 డే ముందు చెప్పేస్తాం. నిన్న ఈవినింగ్ చెప్పాము, అప్పటికి ఎవరు రెడీ. ఇంతకీ అతను అయితే అడ్వాన్స్ కూడా తీసుకోరు. ఓకే. అడ్వాన్స్ తీసుకోకుండా అంతా అయిపోయిన తర్వాత మేము పంపించిన తర్వాత అమౌంట్ ఇంత చెప్తారు, మేము వేసేస్తాం. ఓకే. సో అతను కూడా అంత ట్రస్ట్ ఉంది. సో అతను కూడా చాలా సపోర్ట్ చేస్తారు. జనరలీగా మనకి ఈ ప్లేట్ అట్లీస్ట్ 150 to 200 వరకు ఉంటుంది జనరల్ బయట. సో అతను అయితే ఆల్మోస్ట్ 1200 వరకు టోటల్ అంతా మొత్తం విత్ ఫ్రూట్స్ అవన్నీ కలిపి 12,000 అవుతుంది. ఓకే. సో అది చెప్పాలంటే చాలా చీప్గా అతని హ్యాండ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో మంచి పని చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుని క్యాంటీన్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, క్యాటరింగ్ వాళ్ళు కూడా. సో మీది ప్రాపర్ ఇక్కడేనా అండి, హైదరాబాద్? ప్రాపర్ మాది వైజాగ్ అండి. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. సో మీరు ఇదే కాకుండా ఆర్ఫనేజ్కి ఇలా పేరెంట్స్ లేని వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తాం? అవునండి, ఆర్ఫనేజ్కి వెళ్తుంటాం. సో రీసెంట్గా ఇప్పుడు ఆర్ఫనేజ్కి యూనిఫామ్స్ కావాలంటే యూనిఫామ్స్ ఇచ్చాం, స్కూల్ బ్యాగ్స్ కావాలంటే స్కూల్ బ్యాగ్స్. ఏమైనా ఇచ్చినా మనీ రూపంగా ఎవరికి ఇవ్వం. ఏమైనా కావాలంటే ఐటమ్స్ రూపంగా ఇస్తాం. మనీ రూపంగా ఇస్తే ఏమవుతుందంటే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్. సో దానివల్ల ఐటమ్స్ రూపంగా ఇస్తాం. అట్లీస్ట్ పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది. సో మెయిన్ కన్సర్న్ అది. సో ఫస్ట్ మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఎంతమంది వచ్చారు? సో ఫస్ట్ మేము ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా మ్యాక్సిమం 120 మెంబర్స్కే పెట్టుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మంది మన ఫుడ్ వేస్ట్, మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ డే కూడా 120 మెంబర్స్ పెట్టాం. ఆల్మోస్ట్ ఫుడ్ అంతా అయిపోతుంది. సో కొంచెం కర్రీస్ ఏమైనా మిగిలిపోయినా ఇక్కడే మీరు డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ తీసుకొని వెళ్ళి వేస్ట్ చేయాలి. ఎవరు కావాలి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాం. మోస్ట్ ఆఫ్ ద టైం మేమంతా ఎంటీ బాల్సే పట్టుకుని వెళ్తాం. సూపర్.
సో ఎంతమంది వస్తుంటారండి సో డైలీ? ఇక్కడ మన చాలా మంది వస్తుంటారు, బట్ మన అందరికీ అయితే సపోర్ట్ చేయలేం కానీ అట్లీస్ట్ 120 మెంబర్స్ అయితే ఈజీగా తింటారు ఫుడ్. ఓకే. సో ఎక్కువ తెచ్చిన ప్రాబ్లం ఏంటంటే సపోజ్ మనం ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి, అది కూడా వేస్టేజ్ కదా. సో మనం ఇంత కష్టపడి మీ ఫుడ్ తయారు చేయించి మళ్ళీ వేస్ట్ చేయడం కాకుండా 120 మెంబర్స్ పెట్టుకొని అది ఫుల్గా తినడం పెట్టడం నా ఉద్దేశం. ఓకే అండి, ఫుడ్ వేస్టేజ్ని కూడా మీరు ప్రిఫర్ చేస్తాను. నైస్, థ్యాంక్ యూ అండి. సో మీ పేరు సార్? కళ్యాణ్. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? బాగుందండి. ఓకే, ఏమేమి పెట్టారు మెన్యూలో? స్వీట్, 2 టైప్ రైస్, కర్రీ, మ్మ్. పెరుగు, సాంబారు, బనానా, వాటర్ బాటిల్ అన్ని రకాల బాగానే పెట్టారు. మేము బయట నుంచి వచ్చాము. మేము బయట హోటల్లో తినాలంటే చాలా ఖర్చు ఉంది, ఇబ్బంది ఉంది. వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్. సూర్య హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు శనివారం డైలీ వచ్చి పెడుతున్నారు. మాకు చాలా ఆనందం ఉంది. అంటే మనకి మామూలుగా అన్నదానం అంటే ఏదో ఒక కర్రీ అనేసి అన్నము అలా పెడుతూ ఉంటారు కదా, ఇక్కడ ఇన్ని రకాలుగా పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది, మాకు బాగుంది. ఇంట్లో కూడా ఇంత దొరకదు మాకు తినడానికి. వీళ్ళు పెడుతున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో పాటు రామ్మోహన్ గారు ఉన్నారు, వారిని అడిగి ఫుడ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ అని తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. సార్ మీరు ఇక్కడ ఫుడ్ తిన్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉందండి. మన ఇంటికాడ ఎలాగైతే భోజనం చేస్తామో ఆ విధంగా భోజనం బాగానే ఉంది. మరి ఆంధ్ర అది బోర్డర్ ఒడిశా కింద వస్తుంది, పర్లాకి అది. నేను కెమికల్ కంపెనీలో బొల్లారంలో ఉంటాను. ఓకే. సో మా మిస్సెస్కి హెల్త్ పర్పస్కి ఏసీకి వచ్చాను. ఓకే. సో ఇక్కడ భోజనం అవుతుందని చూశాను. అలాగే అందరితో పాటు పబ్లిక్లో కూడా వచ్చి చూసుకుని పాల్గొని తిందామని ఒక ఉత్సాహంతో వచ్చాను. ఫుడ్ కూడా చాలా బాగానే ఉంది. ఇంట్లాగా ఫుడ్ లాగా ఒక భోజీ రూపంలో వాళ్ళు డెవలప్మెంట్ చేశారు, చాలా బాగానే ఉందండి. నైస్ సార్. మనకి ఏంటి అంటే అన్నదానం అనగానే ఏదో కొంచెం పెట్టామా లేదా ఏదో ఒకటి పెడతారు, అంతేగాని ఇక్కడ మనకి మెన్యూ కూడా చాలా బాగుంది. దీని గురించి ఏం చెప్తారు? మెనూ అంతా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అన్ని రకాలు ఒక ఫంక్షన్లో ఏ విధంగా అయితే పెడతారో ఆ విధంగా ఇది అన్నదానం కాకుండా ఒక ఫంక్షన్ రూపంలో ఎటువంటి సేవా కార్యక్రమం ప్రజలకు అందించడం మాట వాళ్ళకు కూడా మా వైపు నుండి కూడా పబ్లిక్ వైపు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ సంస్థకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్. ఇప్పుడు ధనుంజయ్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఎలా వచ్చారు ఇక్కడికి సూర్య హెల్పింగ్ హ్యాండ్స్? సూర్య గారు నా ఆఫీస్ దగ్గర ఉంటారన్నమాట. ఓకే. సో ఆయన్ని కలిసినప్పుడు చెప్పారు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నాను అని చెప్పి. నేను ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తారేమో, మంత్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ ఒకసారి అలా అనుకున్నాను. కానీ సూర్య గారు మాత్రం ఎవ్రీ వీక్ తప్పకుండా ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇది నా ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు వచ్చిన తర్వాత అందరు రెస్పాన్స్ చూసిన తర్వాత వచ్చిన పీపుల్ అందరూ ఫుడ్ చాలా బాగుందని చెప్పారు. అందరూ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పారు. జనరల్గా ఇలా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు క్వాలిటీ గురించి ఎవరు పట్టించుకోరు, కానీ అలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ వీక్ పెడుతున్నారు. సో ఇలాంటి హ్యాబిట్ నేను కూడా ఇంక్లూడ్ చేసుకొని అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. సో మేబీ ఎక్కువ వీకెండ్స్ వచ్చి ఇక్కడ పీపుల్కి హెల్ప్ చేసి మేబీ డిస్ట్రిబ్యూట్ చేయాలని సూర్య గారికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా గ్రేట్ కదా, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీకెండ్స్లో ఎంజాయ్ చేయకుండా చిల్ అవ్వకుండా ఇలా సర్వీస్ చేయడం. అవును. మనం జనరల్గా వీకెండ్ వస్తే రెస్ట్ తీసుకోవాలనో బయటకు వెళ్ళాలనుకుంటాం. వాటితో పాటు దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా రియల్ హ్యాపీనెస్ అనేది మనకి వస్తుంది అనేది నా ఒపీనియన్. ఇక్కడ ట్యాగ్ లైన్ లాగా ద సీక్రెట్ టు హ్యాపీనెస్ ఇస్ హెల్పింగ్ అదర్స్. సో ఆబ్వియస్లీ. సో ఇంకొక టీమ్ మెంబర్ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓఎస్ఏ డిజిటల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సూర్య గారు మీకు ఎలా పరిచయం? నాకు ఒక బ్రదర్ ఉండే, ఆ బ్రదర్ ఫ్రెండ్, ఆ బ్రదర్ సేమ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. సో అలా పరిచయం అయ్యారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్లో? సో నేను 2 years నుంచి సర్వ్ చేస్తున్నాను. బట్ సూర్య గారు రికార్డ్స్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను. సో ఈజ్ గుడ్ యాక్చువల్లీ. ఓకే. సో ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు, సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ కానీ ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. నాకు కూడా ఇలాంటి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఇలాంటి చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. బట్ నాకేంటంటే ఇన్ని థింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ తెలియదు. సో సూర్యని చూసిన తర్వాత సర్వ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా తెలియదు. సో నేను కూడా సూర్యలాగా వీలుంటే సాయం చేద్దామని చూస్తున్నాను. ఐఎమ్ ప్లానింగ్ బిగ్గర్. ఓ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఏంటి అంటే ఇంత బిజీ లైఫ్లో మనకి ఇంకొకరికి ఎలా హెల్ప్ చేయాలి, మనవంతు సాయం ఎలా చేయాలి అనేది సూర్య గారి నుంచి మీరు నేర్చుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మీ పేరు సార్? ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? మీరు ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్. ఎక్కడ అండి? విప్రో.
ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్లో వర్క్ సర్వీస్ చేస్తున్నారు? లైక్ ఐ న్యూ టు దిస్ కొత్త, బట్ ఇంతకు ముందు మాకు కూడా వేరే వెల్ఫేర్ అసోసియేషన్ ఉండేది. సో Okay. అలా సూర్య గారు ఎలా పరిచయం అయ్యారు మీకు? ఇద్దరం సేమ్ లొకాలిటీ, సో అలా Okay. పరిచయం అయ్యారు వాకింగ్కి వెళ్ళినప్పుడు అలా. ఓకే, సో ఇది ఫస్ట్ డేనా మీకు ఎస్ ఇక్కడ? యా. ఓకే, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది వచ్చారు, టేస్టీ ఫుడ్ సర్వ్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. అదర్స్కి హెల్ప్ చేయడం అనేది మెయిన్ థింగ్, అండ్ అందులో ముఖ్యమైనది ఫుడ్ పెట్టడం అనేది. యాక్చువల్లీ మీరు కూడా చూసారు ఎంతమంది వచ్చారో, వాళ్ళందరూ ఫుడ్ తింటూ చాలా ఆనందపడతారు. అది మాకు చాలా సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సూర్య గారు. సూర్య గారు అసలు మామూలుగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఓకే ఇన్స్పైర్ అవుతారు, వేరే వాళ్ళు కూడా ఒక్కొక్కరు మెల్లిగా వస్తారు అనుకున్నాను, కానీ ఇక్కడ మీతో పాటు దాదాపు 3 ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా హెల్ప్ చేయడం అనేది చాలా కష్టం అనేసి మిమ్మల్ని చూసి నేర్చుకున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళకి కూడా ఉంటుంది, బట్ టైం కుదరదు, ఏదో ఒక పనులు ఉంటాయి. సో ఆ టైంలో కూడా ఏదో ఒక రోజు సెట్ చేసుకొని రావడం అది కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఆ 1-2 అవర్స్ కూడా చాలా మంది అసలు టైం ఇవ్వరు. అసలు పార్టీస్ కంటే ఆల్మోస్ట్ అందరూ వస్తారు, సోషల్ సర్వీస్ కంటే జనరల్గా ఎవరు రారు. సో ఆ టైం కూడా వాళ్ళంత దీనిగా రావడం అంటే చాలా గ్రేట్ అండి. ఇది మా కొలీగ్స్ ఫ్రెండ్స్ ద్వారా చాలామంది హెల్ప్ చేస్తారు, దానివల్లనే ఇంతవరకు రీచ్ అయ్యాను. ఓకే, మీ కొలీగ్స్ అన్నారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు అసలు మీరు ఎక్కడ వర్క్ చేస్తారో అడగడం మర్చిపోయాను. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? నేను డిబిఎస్ టెక్లో వర్క్ చేస్తాను, అది సింగపూర్ బేస్డ్ బ్యాంక్ అండి, అది బీ బ్లాక్ జాబ్ లొకేషన్. ఓకే, సో ఇట్స్ బీన్ 12 years అక్కడ? అక్కడ కాదు, డిఫరెంట్ కంపెనీ. సో అక్కడ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 3.5 years. ఓకే, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.